హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ మధ్య కుకింగ్ వీడియోస్ నేను షూట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా ట్రైపాడ్ విరిగిపోయిందనమాట. విరిగిపోయింది అనడం కంటే విరగొట్టేశాడు మా వాడు అని చెప్పడం బాగుంటుంది అనుకుంటా. సో విరగొట్టేశాడు అంటే చాలా ఏడ్ చేస్తున్నాడు. ఇంకా నేను ఏమైనా గదురుకుంటానని చెప్పి లేదంటే తిడుతున్నానని చెప్పేసి మొత్తానికి పోగొట్టేసింది నువ్వే అంటే చాలండి, ముందే ఏడ్ చేస్తున్నాడు. మాటకు ముందే ఏడ్ చేస్తే మనం ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడతాం చెప్పండి, సైలెంట్ అయిపోతాం కదా. సో వాడు అది బాగా తెలుసుకొని ముందే ఏడ్ చేస్తున్నాడు. నేను కాదు మమ్మీ, నువ్వు జస్ట్ పైన ఉంటే దాన్ని కిందికి దింపునానా, అందివు వీడియో షూట్ చేద్దామని చెప్పానమాట. అది పైనుంచి తీశాడు, నేను ఓపెన్ చేస్తాను, నేను మొబైల్ ఫిక్స్ చేస్తానని చెప్పేసి స్పీడ్గా తీసి పట్టి లాగేశాడు అనమాట. సో అది మొత్తానికి విరిగిపోయింది. సో నాకైతే చాలా బాధ అయిపోయింది. సో ట్రైపాడ్ కొత్తదండి, సో రీసెంట్గా తీసుకున్నా. ఇప్పటికి 3 ట్రైపాడ్స్ విరగొట్టేసింది మా వాడే, ఇది ఖచ్చితంగా చెప్తాను. సో ఫస్ట్ 2 ట్రైపాడ్స్ చాలా చిన్న పిల్లాడు అనమాట. సో ఏదో తెలియని పిల్లాడు కదా అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోయా. ఇప్పుడు తెలిసి అంటే కావాలని విరగొట్టలేదులేండి. సో దాన్ని ఓపెన్ చేసి నేను ఫిక్స్ చేస్తానని హడావిడి అనమాట. దేనికైనా అంతే తొందరగా లాగేస్తాడు, తొందర ఎక్కువ మా వాడికి. ఆ తొందరలో పట్టి లాగాడు, అది విరిగిపోయింది. నాకైతే కోపం వచ్చేసింది, ఇంకా ఏం అనలేకపోతున్నా. ఎందుకంటే మాటకు ముందే ఏడ్ చేస్తున్నాడు. ఇంకా సరేలేని సైలెంట్ అయిపోయా. ఇంకా వీడియోస్ షూట్ చేయలేకపోతున్నాను. మొన్న పాస్తా వీడియో కూడా ఒక హ్యాండ్తో పట్టుకొని ఫోను షూట్ చేసుకున్నాను అనమాట. అది సరిగ్గా రావట్లేదు. ఇంకా కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా డిలే అయిపోతున్నాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక ట్రైపాడ్ అనేది ఆర్డర్ చేశాను. ఈ ట్రైపాడ్ చాలా హెవీగా ఉంది, చాలా బాగుందండి. సో చూడండి ఎంత హైట్ వరకు అంటే 6 ఫీట్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ చాలా బాగుంది, చాలా స్టాండర్డ్ది. సో చాలా బాగుంటుంది అనమాట. దీనికి కెమెరా ఫిక్స్ చేసుకోవచ్చు, మొబైల్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు, తర్వాత రింగ్ లైట్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా. సో ఇవైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను, చాలా బాగుంది. ఇది ఆర్డర్ చేసిన 1 వీక్కి వచ్చింది అనమాట. సో 1 వీక్ అలా వీడియోస్ డిలే అయిపోయాయి. ఇది వచ్చిన తర్వాత చూస్తే ఎంత హెవీగా ఉందంటే అసలు ఇది కుకింగ్ వీడియోస్, అసలు కిచెన్లో ఇది పెట్టామంటే మొత్తం స్పేస్ అంతా కూడా ఇదే ఆక్యుపై చేస్తుంది అనమాట. చాలా అయితే ట్రైపాడ్ వరకు చాలా బాగుంది, బట్ ఇది చాలా హెవీ అనమాట, పెద్ద సైజ్ వచ్చేస్తుంది. ఎందుకు ఇంత పెద్దది అన్నట్లు మా ఆయన దీన్ని చూడగానే ఏం స్టూడియో ఏమన్నా పెడుతున్నావా ఏంటి అనేసాడు. సో ట్రైపాడ్ వరకు అయితే చాలా బాగుంది, వేరే పర్పస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. కానీ నాకెందుకో ట్రైపాడ్ రిటర్న్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. చాలా హెవీగా ఉంది, చాలా పెద్ద ట్రైపాడ్. ఎందుకు ఊరికే బాగుంది కదా పెట్టుకోరే, ఫ్యూచర్లో ఇంకా ముందు ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పాడు. కానీ ప్రజెంట్ యూజ్ చేసుకోవడానికి అయితే నాకెందుకో అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఇది ఇక్కడ చూడండి, పైన మొబైల్ ఫిక్స్ చేసిన తర్వాత ఇది 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది అనమాట. మనకి ఎలా కావాలనుకుంటే అలా రొటేట్ చేసుకొని స్క్రూ అనేది టైట్ చేసుకోవచ్చు. మొబైల్ పెట్టుకోవచ్చు, కెమెరాస్ కూడా ఫిట్ చేసుకోవచ్చు, రింగ్ లైట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అండి. దీనికి ట్రైపాడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. డిజిటెక్ కంపెనీ వచ్చేసి డిజిటెక్ ట్రైపాడ్ అండి. ఇందులో మైక్స్ కూడా ఉన్నాయి, నా దగ్గర ఆల్రెడీ మైక్ ఉంది. సో ఇప్పటికైనా సరే నేను మైక్స్ నెక్స్ట్ కొనే ట్రైపాడ్ ఏదైనా మా పిల్లలకి కొంచెం దూరంగా పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి కొనాలంటే కష్టంగా ఉందన్నమాట. ఇది 2000 అనుకుంటా, 1600 1800 అండి, 2000 బిలోనే ఉంది. అయితే చాలా బాగుంది క్వాలిటీ. ఈ మెటల్ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. 5 kgs వరకు ఇది వెయిట్ని మేనేజ్ చేయగలుగుతుంది. సో మనం ఇప్పుడు యూస్ చేసే కెమెరా 5 kgs వెయిట్ అనుకోండి, సో ఆ కెమెరాని కూడా ఇది మేనేజ్ చేయగలుగుతుంది అనమాట. అంత బాగుంది. ఇక్కడ చూడండి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ట్రైపాడ్ బాగుందని. సో ఎంత బాగున్నా మీకు మాత్రం అసలు టచ్ కూడా చేయనని చెప్పేసి ముందే చెప్పేస్తున్నాను. అయితే ఫైనల్గా అనుకున్నాను ఒకసారి ఆ కిచెన్లో పెట్టి అంతా ట్రైల్ చేసి చూశాను అనమాట. పెట్టిన తర్వాత దీనికి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో కిచెన్లో షూట్ చేసుకోవాలన్నా, అన్నిటికీ ఇప్పుడు ఏదైనా కుకింగ్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే పెద్దది కదా. సో స్టవ్ కంటే మనం ఒక 2 ఫీట్స్ కొంచెం హైట్గానే ఉందండి. చాలా వరకు అడ్జస్ట్ చేసి అంత ప్లేస్ అంత మెస్సీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నాకైతే వద్దనిపించింది, రిటర్న్ పెట్టేశాను. ట్రైపాడ్ వరకు దాని క్వాలిటీ వరకు అది చాలా బాగుంది, అందుకోసం ఇంకా వద్దని చెప్పేసి అయితే రిటర్న్ పెట్టేశాను. మా హస్బెండ్ వచ్చేసి పెట్టుకో బాగుంది కదా అని చెప్తున్నాడు, కానీ ఎందుకు ఇప్పుడు మనం యూజ్ చెయ్యం కదా అని చెప్పేసి వద్దని రిటర్న్ పెట్టేసా. తర్వాత వేరే ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకెళ్ళక ముందే ఇంకా వేరేది కూడా ఆటోమేటిక్గా ఆల్రెడీ బుక్ చేసేసాను అనమాట. ఆ ట్రైపాడ్ కూడా వచ్చింది. ఇక్కడ థంబ్నెయిల్కి పోజ్ ఇవ్వమంటే మా ఆయన కళ్ళు అటు ఇటు తిప్పుతున్నాను అనమాట.
చూడండి ఎంత బాగుందో. ఇది మనం అవుట్డోర్ షూటింగ్కి కూడా తీసుకెళ్ళచ్చు. ఎంత గాలి వచ్చినా కింద పడిపోవడము అలాంటిది ఏమి ఉండదు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది. ఇదిగో మా పిల్లల లాంటి వాళ్ళు గట్టిగా పట్టి లాగినా ఇది ఊడిపోదు అనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ వేరే ట్రైపాడ్ కొన్న తర్వాత ఇది వచ్చేసి 4th ట్రైపాడ్ అవుతుందండి. ఇంతకు ముందు రొటేట్ చేసుకునేది అనమాట, సన్నగా పొడుగ్గా ఉండేది, మనం కంఫర్టబుల్గా ఇలా బెండ్ చేసుకోవచ్చు. అలాంటిది తీసుకున్నాను. మళ్ళీ వేరే తీసుకున్నాను, మళ్ళీ సెల్ఫీ స్టిక్ లాంటిది తీసుకున్నా. అది మీ అందరికీ తెలుసు, మొబీ లైఫ్లో బ్రాండ్ వచ్చేసి మొబీ లైఫ్ బ్రాండ్లో సెల్ఫీ స్టిక్ టైప్లో తీసుకున్నా. ఎక్కడైనా మనం అవుట్డోర్ షూట్ చేయాలన్నా సెల్ఫీ స్టిక్తో మనం ఈజీగా షూట్ చేసుకోవచ్చు అన్నట్లు అది తీసుకున్నాను. అది మాత్రం విరగొట్టేశాడు. ఇది ఎలా అంటే మనం మ్యాక్సిమం ఇంకా ఇంట్లో పెట్టుకొని యూస్ చేసుకోవాల్సి వస్తుంది. మనం బయటికి తీసుకెళ్ళి షూట్ చేసుకోవడానికి అయితే అసలు యూస్ చేయలేము. దీన్ని మనం క్యారీ చేయలేమండి. ఇది ఇంకా నాకు వద్దనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. తర్వాత ఇది రిటర్న్ పెట్టేసి మళ్ళీ మొబీ లైఫ్లోనే ఇంకొక కొత్తగా వచ్చాయన్నమాట. అది చాలా బాగుంది, అదైతే ఆర్డర్ పెట్టాను. అది కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఈ ట్రైపాడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా హ్యాపీగా తీసుకోండి. బట్ ఇంట్లో కుకింగ్ వ్లాగ్స్కి మాత్రం ఇదైతే కష్టం అండి, అవసరం లేదు ఇంత పెద్ద ట్రైపాడ్ అని చెప్పగలను.